మేషరాశి వారికి డిసెంబర్ నెల మేషరాశి వారికి ఈ నెల గ్రహ బలాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చూసుకుంటే, కుజుడు లగ్నాధిపతిగా ఉన్నాడు, గురువు కొంచెం బలహీనమై ఉన్నాడు, శని మంచి స్థానం నెమ్మదిగా అలా బయలుదేరుతున్న, రాహు 7.5 ఉంది శని, రాహు 12వ స్థానంలో, శుక్రుడు 7వ ఇంట్లోనూ, బుధుడు 8వ ఇంట్లోనూ, సూర్యుడు 8 మరియు 9వ ఇంట్లోనూ ఉన్నారు. మొత్తం గ్రహబల మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు. చాలా గొప్పగా ఉంది అనడానికి లేదు, అసలే బాగాలేదని చెప్పడానికి లేదు, మధ్యస్థంగా ఉంది. మరి వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న డీల్స్ చిన్న ఖచ్చితంగా వస్తాయి. డిసెంబర్ 24 తర్వాత వేగం పెరుగుతుంది వ్యాపారంలో. ప్రభుత్వ కాంట్రాక్ట్ సైడ్ నుంచి ఏమైనా ఎంక్వైరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల మొదటి 15 రోజులు కాస్త క్యాష్ ఫ్లో తక్కువగా ఉంటుంది. కొత్త పెట్టుబడి చేస్తే కొంచెం నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్లో కూడా మాటలు ఉంటుంది. 15 డిసెంబర్ వరకు జాగ్రత్త పడండి. ఆర్థికంగా ఎలా ఉంది అని అంటే, డిసెంబర్ 20 తర్వాత మీ బాకీలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అద్దె ఇంటి ఆదాయం కానీ, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ అలాంటిది ఏమైనా ఉంటే దాని నుంచి వచ్చేవి కానీ, లేదా మీరు ఇచ్చేది కానీ అవన్నీ ఉంటుంది. మెడికల్ ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో డబ్బు అంత నిలవజే అవకాశాలు కనబడట్లేదు, బాగా ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 15 లోపు పెట్టుబడులన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చేటప్పటికీ కొనుగోలు చేసేవారికి మంచి రేట్లు దొరుకుతాయి. పోస్ట్ ఆఫ్ డిసెంబర్ 15 తర్వాత అమ్మకాలు స్లో అయ్యే అవకాశం, డాక్యుమెంటేషన్ అంతా మంచి వెరిఫై చేసుకోండి. ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలని చెప్తున్నాను, ట్రాన్స్ఫర్స్, కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రావచ్చు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో శని 11వ స్థానంలో, పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. పైవారి నుండి మార్గదర్శనం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే, వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది, అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది. ఇది కామన్ కదా. సేఫ్ కానీ గ్రోత్ ఉండదు. పనిలో కంటిన్యూస్ ఉంటుంది. టీంలో కొంచెం మీ టీం లీడర్స్లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, జాగ్రత్త. ఇంకా స్వయం ఉపాధి చేస్తున్నటువంటి మీకు రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. కస్టమర్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఖర్చులు కూడా, అన్అవాయిడబుల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న అడ్డంకులు కానీ అవన్నీ తొలగిపోతాయి. సర్వీస్ సెక్టర్ ఉన్న వాళ్ళకంతా కూడా ఈ నెల క్రౌడ్ పెరుగుతుంది. ఓల్డ్ కస్టమర్స్ ద్వారా మంచి అవకాశాలు రాబోతున్నాయి. సప్లై ఇష్యూస్ కూడా కొంచెం ఉంటాయి, అవి కూడా చూసుకోండి. రోజు ఇన్కంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే. రాజకీయ రంగంలో ప్రజల్లో మీ యొక్క ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పటికీ కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు లేవు కానీ మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేయాలి. కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు చదవాల్సినటువంటి సమయం. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి, చదువుకున్నటువంటి వారికి పేపర్ వర్క్స్ అంతా కూడా బాగానే జరుగుతుంది. ఫ్లైట్ ట్రావెల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. జాబ్ వీసా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు. ఓవరాల్ మిశ్రమంగా ఉంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి. ఇంకా కుటుంబంలో తీసుకుంటే, ఎల్డర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్న తగువులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంట్లో నెల ద్వితీయంలో శాంతిగా ఉంటుంది. ఇంకా ప్రేమికుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త, మాట పట్టింపులు ఎక్కువ ఉంటుంది. ఒకరి పట్ల ఒకరు అవిశ్వాసం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బాగా విశ్వాసం ఒకటి పెద్దవాళ్ళతో చెప్పి వివాహం చేసుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తల మధ్య కూర్చొని మాట్లాడండి. ఏ విధమైనటువంటిదన్నా కూడాను కొంచెం టెన్షన్స్గానే ఉంటుంది ఒక్కొక్కసారి అని కూడా చెప్పచ్చు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. కుటుంబం దగ్గర విషయంలో మటుకు, సంతాన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ కనబడుతుంది. మీ యొక్క పిల్లల యొక్క వివాహం కానీ, లేదా వారికి ఉపనయనం కానీ, లేదా వాళ్ళ చదువు గురించి బాగా ఆలోచిస్తారు. వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఇంకా హెల్త్, అన్నిటికంటే ముందు హెల్త్. ఇంకా బీపీ, చెస్ట్, ఈ యొక్క ఛాతీ దగ్గర ఒక మంట లాంటిది, అసిడిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. డిసెంబర్ 24 తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా మంగళవారం మీరు చేయవలసినటువంటి పరిహారం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కొంచెం ఎక్కువ చేయండి. పసుపు దానం ఇవ్వండి. పసుపు వస్త్రాలను ధరించండి. ఓం అంగారకాయ నమః అని 108 సార్లు డైలీ పారాయణం చేయండి. చాలా మంచిది. ఏదైనా అమావాస్య తిథి రోజు కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ పేదవాళ్ళకి ఏమైనా ఆహారము అవన్నీ కూడా ఇవ్వండి. మొత్తానికి ఓవరాల్
కొంచెం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. లక్కీ నెంబర్ 7 అని కూడా మీకు చెప్పచ్చు. బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 17/12/2025 10:26 నుండి 19/12/2025 10:51 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్, మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9000077149కి వాట్సప్ చేయండి. కాల్ కాదు, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరండి. వాట్సప్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ యొక్క ఇంకానూ ఆరోగ్యంగా ఉండడానికి, ఐశ్వర్యం పొందడానికి మీ ఇష్టదైవం కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. డిసెంబర్ 2025 వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే, సూర్యుడు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, గురుడు 12వ స్థానంలో, బుధుడు 7వ స్థానంలో, శుక్రుడు రాశి అధిపతిగా, శని 10వ స్థానంలో, రాహు 11వ స్థానంలో, కేతు 5వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే, ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పచ్చు. శని 10వ స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి, మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైవారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకి. మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది. 1వ తారీఖు నుండి 10వ తేదీలోపు చిన్న తగాదులు వస్తాయి. పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది. మళ్ళీ 10వ తారీఖు తర్వాత బాగుంటుందని చెప్పచ్చు. మంది ఎండలో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి నెల 20వ తారీఖు తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తీరే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డెట్స్ అంతా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్నేహితులు బంధువుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది. కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి. ఆస్తి ధన భాగ్యం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ద్వారా ఇలా తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి. పోస్ట్ ఆఫ్ మంత్ అని చెప్పచ్చు. రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి వర్క్లో స్పీడ్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో మంచి పేరు వస్తుంది. అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్లో మంచి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు డిసెంబర్లో మంచి ఫలితాలను కూడా చెప్పచ్చు. బాగా చేయొచ్చు. విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి, స్టడీ వీసా కోసం చేసే వాళ్ళకి శుభ ఫలితం. ఫారిన్ ఆపర్చునిటీస్ మ్యాక్సిమం రావచ్చు. జాబ్ వీసాలో కొంచెం ఆలస్యం కానీ 100% అవుతుంది. మంత్ ఎండ్లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏమైనా వచ్చే ఉంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్, పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి అని వాళ్ళు కోరుకునే దాన్ని మీ యొక్క వృత్తిపరంగా మీరు బిజీ ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మంచి సంబంధాలు కుదురుతాయి. కొత్త ప్రేమికులు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న ఆలోచనలు, చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది. హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది. పిల్లల విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి. ఆరోగ్యంలో దేహబలం పెరుగుతుంది మంచిగా. డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఈ నెలంతా కూడాను శుక్రవారం యొక్క మహాలక్ష్మికి ప్రార్థన చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి రోజు 108 సార్లు ప్రదక్షిణం చేయండి. చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే ఈ నెలంతా కూడాను వృషభ రాశి వారికి 19/12/2025 10:51 నుండి 22/12/2025 10:07 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య మీకు 5. ఊదా రంగు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో
అన్ని వయసు గల దీపాన్ని మీ ఇష్టదైవం, మీ కులదైవం అన్ని దేవాలయాల్లో దీపం వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149కి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. ఆ నెంబర్ని కూడా మేము డిస్ప్లేలో పెడతాం. ఓన్లీ వాట్సప్, నో కాల్. మా అడ్మిన్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు డిసెంబర్ 25 ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు 6వ స్థానంలో, కుజుడు 4వ స్థానంలో, గురుడు 11వ స్థానంలో, బుధుడు 6వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో, శని 9వ స్థానంలో, రాహు 10వ స్థానంలో, కేతు 4వ స్థానంలో, చంద్రుడు జన్మాల్లోనూ కూర్చున్నారన్నమాట. ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి. మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది. ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, లేదా మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కస్టమర్స్ పెరుగుతారు. చిన్న బిజినెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది. సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెల అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా విదేశాలకి వెళ్ళాలి, చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు. మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు. తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అనమాట. ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి. లవర్స్కి ఎక్కువ మంచి సమయం అని చెప్పచ్చు. మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి. కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం స్మాల్ ఈగోస్, క్లాషెస్ అంతా ఉంటుంది కదా, తొలగించండి. అన్నసరి ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా. ఇంకా దాంపత్య సుఖంలో, దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. పిల్లల యొక్క విషయంలో కానీ, మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు. మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొదట 10 రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది. సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది. ఏ విధమైనటువంటి లోటు ఉండదు. సంతానం కోసం ప్రయత్నిస్తే ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, స్టామినా బాగా పెరుగుతుంది. ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు. కొంచెం మంట లాంటిది, చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది. వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవుతుంది. మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో, దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి. ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. పరిహారాలు అంటే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు ప్రతి బుధవారం చేయండి. పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనివారాల్లో మీ ఇష్టదైవం, మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా చంద్రాష్టమం అనే వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల 22/12/2025 10:07 ఉదయం నుండి 24/12/2025 7:46 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, అపాయింట్మెంట్స్, గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. 9000077149కి మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. విజయోస్తు.